హాయ్ అండి, మీకు ఇప్పుడు నేను క్యాబేజీ పచ్చడి చేసి చూపిపోతున్నాను ఈ వీడియోలో. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోతుంది. దీనికోసం చూడండి, క్యాబేజీని తీసుకొని ముందుగా నీట్గా కడిగేసుకొని ఎటువంటి తడి లేకుండా చక్కగా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. చాలా సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లో తగినంత ఉప్పు వేసేసుకుందాం. మీలో ఎంతమంది క్యాబేజీ పచ్చడి తెలుసు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తగినంత కారం వేసేసుకోండి. మనకి ఈ క్యాబేజీ పచ్చడి క్యాబేజీ కూర కన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ఇది పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మెంతుపిండి వేసుకున్నానండి. ఒక అర స్పూను మెంతుపిండి వేసుకోవాలి. ఒక లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ పిండి వేసుకుంటున్నాను. ఇందులో మనం ఉప్పు, కారం, మెంతుపిండి, నిమ్మరసం, వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. కచ్చపచ్చగా దంచేసి వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుంటున్నాను. ఈ పచ్చడిలో వెల్లుల్లి రెబ్బలు ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ మనం తాలింపు పెట్టుకునేటప్పుడు ఆయిల్లో కూడా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసేసుకోవాలి. చూడండి, ఇది కాలేజీ వెళ్ళే వాళ్ళకైనా, జాబ్స్కి వెళ్ళే వాళ్ళకైనా ఈజీ ప్రాసెస్ అండి. మనం కూర చేయాలంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. ఇదైతేనండి చక్కగా ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు, కారం, ఒక లెమన్ పిండి వేసుకొని కొంచెం అంతా మెంతిపిండి వేసేసుకొని వెల్లుల్లి వేసేసుకొని పోపు పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనం చక్కగా బాక్స్లో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఏదైనా చపాతీ కానీ పూరీ కానీ చేసేసుకున్నామంటే అందులో కూడా చక్కగా తినేయచ్చు. నాకు ఇంకొంచెం కారం సరిపోలేదనిపించిందండి. తురుముకి కొంచెం కలిపేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాలిటీలో తురుము తీసుకుంటారో దానికి తగ్గట్టుగా ఉప్పు, కారాన్ని వేసేసుకోండి. మెంతుపిండి మాత్రం ఒక అర స్పూన్ కానీ కొంచెం తీసుకుంటే ఒక పావు స్పూను వేసేసుకున్నారంటే సరిపోతుంది. నిమ్మకాయ అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి. మీరు ఎంత పులుపు తినగలుగుతారో అంతవరకు వేసేసుకోండి. చూడండి, పోపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు తగినంత ఆయిల్ తీసేసుకొని ఇందులో ఎండుమిర్చి, పోపు దినుసులు వేసేసుకోవాలి. నేను పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే వేసానండి. అవి చట్నీలో మనకి తింటున్నప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. కరివేపాకు వేసేసుకున్నాను. చూడండి, వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకున్నాను. వెల్లుల్లి అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాయంటే మంచి స్మెల్తో టేస్టీగా ఉంటుంది. ఇంగు వేసుకుంటున్నాను. ఒక పావు స్పూను పసుపు వేసేసుకోండి. అంతేనండి, మన పోపు రెడీ అయిపోయింది. ఈ పోపు అనేది చల్లారిన తర్వాత మనం చేసి పెట్టుకున్న క్యాబేజీ పచ్చడిని ఇందులో కలిపేసుకోవాలి. మరి ఇలా వేడిగా ఉన్నప్పుడు కలపకూడదండి. మనం వెంటనే క్యాబేజీ పచ్చడి చేసుకున్న వెంటనే వేసేసుకొని తినేయొచ్చండి. అసలు మనకి ఎటువంటి పచ్చిదనము అలానేమి అనిపించదు. చాలామంది పిల్లలు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూరలు తినడానికి ఎక్కువ శాతం ఇష్టపడరు. కొంచెం స్మెల్ వస్తాయనో అలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా క్యాబేజీని ఇలా పచ్చడి చేసి పెట్టండి. అసలు ఇది క్యాబేజీ అన్నట్టుగా కూడా వాళ్ళకి తెలియదండి. చాలా పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. చూడండి, పోపు చల్లారిపోయిన తర్వాత క్యాబేజీ పచ్చడిని ఇందులో వేసి కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకొని టేస్ట్ చేయండి.
మీలో ఎంతమందికి క్యాబేజీ పచ్చడి తెలుసో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మాధవి డైరీస్లో అన్ని ఈజీ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఉంటాయండి వంటలు అనేవి.